హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. చూడండి, ముందుగా కుక్కర్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని అవన్నీ వేగిపోయిన తర్వాత మటన్ వేసేసుకున్నాను. ఆ వీడియో కూడా తీసానండి ఆయిల్ వేసిన దగ్గర నుంచి, కానీ సరిగా రాలేదు, మీకు పెట్టలేకపోయాను. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇలా మటన్ వేసేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలండి. మటన్ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. కొంచెం అంతా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మటన్లో కొంచెం మటన్ వేయగానే మనకి కొంచెం వాటర్ వస్తుంది కదా, అదంతా కూడా ఎగిరిపోయేలాగా చక్కగా వేయించుకోవాలి. చూడండి, మొత్తం ఇలా చక్కగా ఫ్రై అయిపోవాలి. మటన్ అనేది ఆయిల్ అనేది ఇలా మనకి పైకి తేలుతూ కనిపించాలండి. అప్పుడు మనకి కరెక్ట్గా వేగిపోయినట్టు. ఇప్పుడు మనం ఇందులో తగినంత కొంచెం అంత ఉప్పు వేసేసుకొని తగినన్ని వాటర్ పోసేసుకోవాలండి. మనకి కారం అనేది ఇప్పుడు వేయొద్దు. మనకి కుక్కర్ పెట్టేసి విజిల్ వచ్చిన తర్వాత మటన్ అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో దింపడానికి ఇంకొక 5 నిమిషాల ముందు కారం వేసేసుకుందాం. ఇప్పుడే వేసేసామంటే కూర అంతా కొంచెం కలర్ అనేది మారిపోతుంది, నల్లగా వస్తుంది. అందుకని మనం కారం అనేది లాస్ట్లో వేసేసుకుందాం. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. ఒక 5-6 విజిల్లు వచ్చాయంటే మనకి మెత్తగా ఉడికిపోతుంది మటన్ అనేది. చూడండి, ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం. మనకి త్వరగా ఉడికిపోవాలంటే కుక్కర్లో వండేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుందండి. బయట అయితే కొంచెం మటన్ లేట్ అయిపోతుంది, చికెన్ అయితే త్వరగా అయిపోతుంది, కానీ మటన్ కొంచెం లేట్ అవుతుంది. చూడండి, నేను ఒక 3 విజిల్లే రానిచ్చానండి, కానీ కొంచెం ఉడకలేదు. ముక్క అనేది గట్టిగా ఉంది. మళ్ళీ కొంచెం అన్ని వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒక 2 విజిల్లు పెట్టేశాను. చూడండి, ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం. చూడండి, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి ఇందులో మనం ఇప్పుడు కారం వేసేసుకుందాం. తగినంత కారం వేసేసుకోండి. కారం వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది సరి చూసుకోవాలి. కారం వేసిన తర్వాత మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకొని మనకి కొంచెం పులుసుగా కావాలనుకుంటే మళ్ళీ కొంచెం అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత 1 నిమిషం మగ్గిన తర్వాత కారంలో పచ్చివాసన అనేది పోతుంది కదా, అప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఉప్పు కారం వేసి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా మసాలా పొడి కూడా వేసేసుకున్నాం. చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా కనిపిస్తుందో. ఉప్పు కారం మసాలా పొడి అన్నీ కరెక్ట్గా వేసేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. మీకు కొంచెం గ్రేవీగా అవసరం లేదు, ఇలా ఫ్రైగానే కావాలనుకుంటే ఇలా అయినా ఉంచేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాం. మీకు ఇంకా గ్రేవీ అవసరం లేదనుకుంటే ఇలా అయినా ఉంచేసుకోవచ్చండి. నేనైతే కొంచెం గ్రేవీగా కావాలనుకుంటున్నాను, కొంచెం అన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఇలా మటన్ కర్రీ చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది, ఈజీగా త్వరగా అయిపోతుంది. మనం మామూలు కూరలు వండుకున్నట్టే ఇది అంతే టైం పడుతుందండి.
చూడండి వాటర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిచ్చాను. ఫైనల్గా మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుందో, ఎంత గ్రేవీగా చాలా బాగుంది. మెత్తగా ఉడికిపోయింది మనకి మటన్ అనేది. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా మటన్ కర్రీ చేసుకున్నారంటే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.